project-based learning, flipped classrooms, industry-integrated curricula, KL, deemed to be university. 2014 నుంచి ఈ దుర్మార్గపు ప్రభుత్వం రాకూడదు, ఈ పార్టీ రాకూడదని కలిసి పోటీ చేసాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ సంపూర్ణ సహకారం ఇచ్చారు, గెలిచారు. గెలిచి ఇంత దారుణమైన పరిపాలన అయితే టీడీపీ చేయలేదు. ఏదైనా 1-2 లోపాలు 3-4 లోపాలు ఉంటే ఉండొచ్చు. ఇతను చేసిన దుర్మార్గం, ఇతను మనుషుల్ని చేసిన అవమానం ఎవరిని చేయలేదు. ఇవాళ చాలా చోట్ల తాగునీటి సమస్య పెరిగింది. చాలా చోట్ల రైతులు సంపాదించినటువంటి పండించిన పంటకి సరైన విలువ లేదు. ఇలాంటివన్నీ కావాలంటే ఇక్కడ ఉన్నారు కదా జర్నలిస్టులు, వాళ్ళ ఒక మాట అడిగితే వాళ్ళు మీకు 100 పేజీల లిస్ట్ ఇవ్వగలరు. ఇవన్నీ మీకు తెలుసులే, కొత్తగా ఏం చెప్పగలరు. ఇలాంటి దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వాన్ని కిందకి తెచ్చకపోతే మీ బిడ్డలకు కానీ మీ పెరిగినటువంటి పిల్లలకు కానీ భవిష్యత్తు లేదు. ఎక్కడైనా ఒక పరిశ్రమను స్థాపించారంటే ఇక్కడ ఒక ఇండస్ట్రీ, ఒక వ్యాపార సంస్థ, ఏదో వాళ్ళకి నచ్చిన వ్యాపార సంస్థలు వాళ్ళకి లాభం కలిగించే తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక ఇండస్ట్రీ తెచ్చారు తేడా. ఇవాళ చెప్తున్నారు, ఇవాళ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, మీ యంగ్స్టర్స్ ఉన్నారు, మీకు ఉద్యోగం కావాలి కదా. చదువు అయిపోయిన తర్వాత ఇంకా అమ్మా నాన్న కాళ్ళ మీద, అమ్మా నాన్న మీదే ఆధారపడి బతకాలన్న కోరిక ఏ కుర్రోడికైనా ఏ అమ్మాయికైనా ఉందా? నేను వ్యక్తిగతంగా ఒక జాబ్ సంపాదించుకొని నా తల్లిదండ్రులు తోడుగా చూడాలి అనే ఆలోచన ఉంటుంది కదా. వాళ్ళకి ఉద్యోగాలు లేవు, నో ఎంప్లాయ్మెంట్. ఎస్పెషల్లీ ఎటువంటి అడ్వాంటేజ్ లేని వాళ్ళు, మధ్య తరగతి కుటుంబీకులు, మధ్య తరగతి వాళ్ళు మరీ దారుణంగా నలిగిపోతున్నారు. మధ్య తరగతికి నిర్లక్ష్యం చేసిన దారుణంగా ఏ ప్రభుత్వం అయినా మధ్య తరగతి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తుంది. మధ్య తరగతి వాళ్ళు మేలుకోవాలి. ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళకి అతి దారుణ కష్టాలు తెలుసు. ఏదో కొంచెం మిగతా బాగా ఆర్థికంగా చిక్కుకోవాలన్నా ఒక బెటర్ కండిషన్ మీరందరూ మేల్కోవాల్సిందే. మధ్య తరగతి వాళ్ళు మేల్కొని ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పండి. ఇక్కడ మీకు గాడిశెట్టి రాజా అనేవాడే కానీ మీకు that fellow is a criminal. That fellow is number 1 criminal. ఏ పక్షాలని ఒక స్వచ్ఛమైన నాయకుడు విమర్శించేటువంటి నెంబర్ 1 క్రిమినల్. అతను చేస్తున్నటువంటి క్రైమ్ ఏంటో మీ అందరికీ తెలుసు. నేను వెళ్ళిన తర్వాత అతని గురించి చెప్పండి. ఏ టైప్ ఆఫ్ క్రైమ్స్ చేయకూడదు ఆ టైప్ ఆఫ్ క్రైమ్స్ చేశాడు. మనుషుల్ని మద్రస్ చేయించాడు అతను. అలాంటి మాటలు బయట చెప్తున్నారు, మద్రస్ చేయించాడు. ఇలాంటి దుర్మార్గుడు మా ప్రజారాజ్యంలో వచ్చినోడు. వాడికి గూండాయిజం ఉంది, నాకు రౌడీజం ఉంది. రారా, ఏం చేసుకుంటావు చేసుకో. తాట తీసి కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతాం. ఎందుకంటే ఈ ఒకరు ఇంకొంతమంది కలిసి పిఠాపురంకి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఓడిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.